హలో అండి. విషయం మధురంకి స్వాగతం. తెనాలి రామకృష్ణుడి కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఎంతో ఆసక్తికరంగా వింటాం. అటువంటి కొన్ని సరదా కథలను చెప్పుకుందాం. ఒకసారి తెనాలి రామకృష్ణుడు తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తనపై అరుస్తున్న భర్తతో, రోజు పొద్దున్నుంచి నీకు కావలసినవన్నీ చేసి పెడుతూ ఉంటాను, అయినా నన్ను ఈ విధంగా తిడుతూనే ఉంటావు, ఇక నేను నీతో భరించలేను అంటూ కోపంతో పక్కింటికి వెళ్ళిపోయింది భార్య. ఆమె వెంట తెనాలి రామకృష్ణుడు కూడా వెళ్ళాడు. పక్కింటి వాళ్ళు ఎలాగోలా ఇద్దరికీ సర్ది చెప్పి వాళ్లకు తినడానికి స్వీట్స్, టీ ఇచ్చి సమస్యను పరిష్కరించి ఇంటికి తిరిగి పంపించారు. మర్నాడు కూడా తెనాలి రామకృష్ణుడు భార్యను తిట్టడం ప్రారంభించాడు. తలుపు తెరిచి వెళ్ళిపోవడానికి సిద్ధమైన భార్యతో, వెళితే వెళ్ళావు కానీ ఈరోజు ఆ బేకరీ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అతడు తయారు చేసే కేకులు చాలా రుచిగా ఉంటాయి, ఎలాగో ఆకలి వేస్తోంది, నిన్న మన పొరిగింటి వాళ్ళు ఇచ్చినట్టు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తినేసి రావచ్చు అని అంటాడు. ఇది విన్న తెనాలి రామకృష్ణుడి భార్య నవ్వాలో ఏడవాలో తెలియక అలాగే ఉండిపోతుంది. మరొక మంచి కథను విందాం. విజయనగరంలో భైరవ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రజలందరూ అతన్ని శాపగ్రస్తుడుగా చూసేవారు. వాళ్ల ఉద్దేశం ప్రకారం పొద్దున్నే అతన్ని చూస్తే వాళ్లకు ఆ రోజంతా అశుభం కలుగుతుందని, తిండి కూడా తినాలనిపించదని అందరూ నమ్మసాగారు. ఇలా ఈ మాట ఆ చెవిన ఈ చెవిన పడి చివరికి రాజుకు కూడా చేరింది. నిజమేంటో తెలుసుకోవాలని రాజు భైరవను తన రాజభవనానికి పిలిపించాడు. తన గది పక్కనే ఇంకొక గది ఏర్పాటు చేసి అక్కడ సౌకర్యాలన్నీ కలిగించి భైరవను ఆ గదిలో బస చేయమని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం రాజు ఎవరినీ కలవకుండా, ఎవరినీ చూడకుండా సరాసరి భైరవ గదిలోకి వెళ్తాడు. ఆ మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న రాజుకు తన కంచంలో ఈగ కనిపించడంతో ఏమీ తినాలని అనిపించకుండా లేచి వెళ్ళిపోతాడు. ఏమీ తిననందువల్ల ఆ రోజంతా పని మీద దృష్టి సారించలేకుండా పోతాడు. ఇది జరిగిన తర్వాత రాజుకు ప్రజలు చెబుతున్నది నిజమేనని, భైరవ లాంటి వాళ్ళు బతకకూడదని నిర్ణయించుకొని తన సైనికులను పిలిచి భైరవను ఉరితీయమని ఆదేశిస్తాడు. అయితే ఆ సైనికులకు ఇష్టం లేకపోయినా రాజాజ్ఞ కాబట్టి చేసేది లేక వెళ్ళిపోతారు. భర్త శిక్ష గురించి తెలుసుకున్న భైరవ భార్య దుఃఖంతో తెనాలి రామకృష్ణుణ్ణి ఆశ్రయిస్తుంది. వెళ్ళి అతనికి సంగతంతా చెప్పి ఎలాగోలా న్యాయం చేయమని వేడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సైనికులు భైరవను ఉరి తీయడానికి తీసుకెళ్తూ ఉండగా దారిలో తెనాలి రామకృష్ణుడు భైరవను కలుసుకుంటాడు. తెనాలి రామకృష్ణుడు భైరవ చెవిలో ఏదో గుసగుసలాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉరి తీయడానికి తీసుకువెళ్లిన సైనికులు భైరవను తన చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతారు. భైరవ రాజుకు ఒక లేఖను పంపాలని కోరుతాడు. ఆ లేఖలో, నా ముఖాన్ని చూస్తే రోజంతా ఆకలితో అలమటించాలని నన్ను ఉరితీస్తున్నారు, అయితే ఉదయాన్నే రాజు ముఖం చూసే వ్యక్తికి ప్రాణాలే పోతాయి, ఎందుకంటే ఈరోజు నేను మొదట చూసింది రాజునే, మరి నేను ఎక్కువ శాపగ్రస్తున్నా రాజు ఎక్కువ శాపగ్రస్తుడా అని రాసి పంపించాడు. అది చూసిన రాజు తన తప్పు తెలుసుకుని శిక్షను రద్దు చేశాడు. ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతో భైరవ ప్రాణాలను కాపాడాడు. ఇంకొక కథను విందాం. ఒకసారి ఒక విదేశీ వర్తకుడు కృష్ణదేవరాయల్ని కలుసుకుని తన వద్ద మంచి జాతి గుర్రాలు అమ్మకానికి ఉన్నాయని చెప్తాడు. రాజు వాటిని కొనడానికి అంగీకరిస్తాడు. ఆ వర్తకుడు 5,000 బంగారు కాసులు తీసుకుని 2 రోజుల్లో తిరిగి వస్తానని బయలుదేరి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న తెనాలి రామకృష్ణుడు ఆ రోజు సాయంకాలం సభలో ఒక కాగితం మీద ఏదో రాస్తూ కూర్చుంటాడు. ఇది గమనించిన కృష్ణదేవరాయలు, ఏం రాస్తున్నావు రామకృష్ణ అని అడుగుతాడు. రామకృష్ణుడు వెంటనే, ప్రభు, గొప్ప మూర్ఖుల జాబితాను తయారు చేస్తున్నాను అని చెప్తాడు. ఆసక్తికరంగా ఆ కాగితాన్ని తీసుకుని చూసిన శ్రీకృష్ణదేవరాయలు తన పేరు మొదటిగా ఉండడం చూసి కోపగించుకుని, నా పేరెందుకు రాశావు అని అడుగుతాడు. క్షమించండి ప్రభు, ఎవరో తెలియని వ్యక్తికి అంత సొమ్ము ఇచ్చి మళ్ళీ అతడు తిరిగి వస్తాడు అని ఎదురు చూడడం మూర్ఖత్వమే కదా అని అడుగుతాడు. ఒకవేళ అతడు తిరిగి వస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు రాజు. ఏం చేస్తాను ప్రభు, మీ పేరు తీసి అతడి పేరు రాస్తాను అని అంటాడు రామకృష్ణుడు. ఇంకొకసారి కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు
తమ తమ గుర్రాలను ఎక్కి పక్క రాజ్యానికి ప్రయాణిస్తున్నారు. వాళ్లకు దారిలో క్యాబేజీ తోట అడ్డు వచ్చింది. తోటలో విరగబూసిన క్యాబేజీలను చూసి శ్రీకృష్ణదేవరాయలు, చూసావా రామకృష్ణ, ఎంత అందంగా ఉన్నాయో కదా క్యాబేజీలు చూడడానికి అని అన్నాడు. నిజమే ప్రభు, చాలా అందంగా ఉంది. ఏమైనా చెప్పండి, క్యాబేజ్ తినడానికి చూడడానికి చాలా బాగుంటుంది అని అన్నాడు. ఇది విన్న కృష్ణదేవరాయలు ఏమీ మాట్లాడకుండా అలాగే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తరువాత కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళిద్దరూ అదే దారిలో రావడం జరిగింది. ఈసారి కృష్ణదేవరాయలు, చూసావా రామకృష్ణ ఈ కాయగూరల్ని, అసలు రుచి పచి లేని ఈ క్యాబేజ్ని అందరూ ఎలా తింటారో అని అన్నాడు. నిజమే ప్రభు, ఇది తినడానికి కాదు చూడ్డానికి కూడా కష్టంగానే ఉంటుంది అని అన్నాడు. ఈసారి కృష్ణదేవరాయలు, అదేంటి, పోయినసారి నేను క్యాబేజీ గురించి అడిగినప్పుడు బాగుందని, ఈసారి బాలేదని అంటున్నావు అని అడిగాడు. దానికి రామకృష్ణుడు, ప్రభు, నేను మీ సేవకుణ్ణి కానీ క్యాబేజీ సేవకుణ్ణి కాను కదా అని అన్నాడు.